CPM జిందాబాద్. ఆ రకంగా అప్పులుంటే ఇవాళ 1,55,000 కోట్లకు చేరింది. 1,55,000 కోట్లకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అప్పు తెచ్చింది. మీరు ఆలోచించాలి, మనం అందరం కూడా. మీకేం పని లేదా కమ్యూనిస్టు నాయకులకు అన్నా ఎందుకు చెప్తున్నది? మీకు చెప్పేది అన్ని 1000% నిజం, 100 కూడా కాదు. మన తలకాయలన్నీ కుదోబెట్టి ఇవాళ అనేక పద్ధతుల్లో అప్పులు తీసుకొస్తా ఉన్నారు. మన తలకాయల మీద పన్నేస్తా ఉన్నారు. మన కష్టార్జితంగా ఉన్న సంపదను మొత్తం అమ్మేస్తా ఉన్నారు. ఏమనాలిగా? అక్కడ కూర్చొని చేసేటువంటి పని ఇదేనా నిర్వాహకం? ఈ దేశ సంపదను మొత్తం కూడా ధ్వంసం చేసేటువంటి పద్ధతి ర్యాలీ ఒక ఎర్ర సముద్రం లాగా మొత్తం జనగాం జిల్లానే గర్వించేటువంటి పద్ధతుల్లో చాలా పెద్ద ఎత్తున మీరు మహిళలు, యువకులు ఎర్ర చీరలు, ఎర్ర చొక్కాలతోటి బ్రహ్మాండంగా ర్యాలీ చేసి ఇక్కడికి వచ్చారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత మీరంతా ఉండాలి. ఎందుకంటే ఇంత పెద్ద సభ జరుపుకుంటూ ఈ సభలో చెప్పేటువంటి విషయాలు వినకుండా మీరు అటు ఇటు వెళ్తే ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఐలమ్మ గారు కానీ, దొడ్డి కొమరయ్య కానీ, ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ, ఇంకా అనేక మంది నాయకులు ఎన్నో త్యాగాలు చేసి పోరాడుతూ ఇక్కడ ఈ పార్టీని ఉద్యమాన్ని, ఎర్రజెండా ఉద్యమాన్ని నిర్మాణం చేయడం అనేది జరిగింది. ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభ, సిపిఎం పార్టీ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాయి. గ్రామ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు కూడా మహాసభలు జరుగుతాయి. ఈ మహాసభల పేరుతో ఈ మహాసభల్లో గ్రామ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, కర్తవ్యాలేంది, ఏ రకమైన పోరాటాలు నడపాలి అనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించుకోవడం అనేది జరుగుతుంది. అనేక రాజకీయ పార్టీల వాళ్ళు కూడా మహాసభలు చేస్తారు, కానీ ఆ మహాసభల్లో ఇటువంటి చర్చ ఉండదు. గ్రామ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు ఈ 3 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు, ప్రజలకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా, పార్టీ తీసుకున్న కార్యక్రమాలు, పోరాటాలు, ఎత్తుగడలు, రాజకీయ విధానం సరిగా ఉందా లేదా అని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు చర్చించుకొని భవిష్యత్తు కర్తవ్యాలు, కార్యక్రమాలు రూపొందించుకొని నూతన కమిటీని ఎన్నుకొని పోవడం అనేది జరుగుతుంది. ఇవాళ జిల్లా మహాసభలు కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని పోతే రేపు ఎల్లుండి రంగారెడ్డి జిల్లాతో పూర్తవుతుంది. ఈ నెల జనవరి నెలలో 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో రాష్ట్ర మహాసభ జరగబోతా ఉంది. ఏప్రిల్లో అఖిల భారత మహాసభ తమిళనాడులో జరగబోతా ఉంది. కాబట్టి ఈ మహాసభలు జరుగుతున్నటువంటి ఈ కాలం కూడా చాలా ఒక దేశము, రాష్ట్రము, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితులు, ప్రజలు అనేక కష్టాలు, నష్టాలు పడుతున్నటువంటి ఈ సమయంలో సిపిఎం పార్టీ మహాసభలు జరుగుతున్నాయి. దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేశము, ప్రజలు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చెప్పాలంటే మనం పడుతున్నటువంటి కష్టాలు, పాలకులు చేస్తున్నటువంటి పాపాలు, తప్పుల గురించి సమస్యలు ఉన్నాయి. ఇవాళ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉంది. 75 సంవత్సరాలు రాజ్యాంగాన్ని మనం నిర్మాణం చేసుకొని 75 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా పార్లమెంటులో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టాం. ఆనాటి పోరాటంలో, ఆనాడు సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకులు కానీ, త్యాగాలు చేసినటువంటి నాయకులు, బలైనటువంటి కార్యకర్తలు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఏం ఆశించారు? ఈ దేశం నుంచి బ్రిటిష్ వారిని బయటికి పంపిస్తే, తెలంగాణ గడ్డ నుంచి నిజాం నవాబుని గద్దె దిస్తే, ఈ దొరలు, జమీందారులు, జాగీర్దారులందరినీ కూడా తరిమి కొడితే మన దేశంలో తెలంగాణ గడ్డ పైన అందరికీ స్వేచ్ఛ, ప్రతి ఒక్కరు కూడా అన్ని అవసరాలు తీర్చుకునేటువంటి ఒక మంచి సమాజం వస్తుంది. అసమానత లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకోవచ్చు. ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతకడానికి కావలసినటువంటి సంపద ఉన్నది, భూములు ఉన్నాయి, అందరికీ చేరాలి, అది వస్తుంది అని చెప్పేసి ఆశించడం అనేది జరిగింది. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 70 సంవత్సరాలు అవుతున్న మన దేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకొని ఈ 75 సంవత్సరాల కాలంలో ఎవరు బాగుపడ్డారు, ఎవరు నష్టపోయారు అనేది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలి. ఈ దేశం అంటే 140 కోట్ల మంది ఉమ్మడి కుటుంబం ఇది. ప్రతి పైసా, ప్రతి రూపాయి కూడా మనం పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తా ఉన్నాం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, మోడీ గారు ప్రతి సంవత్సరం 40 తీసుకొని ఏంటంటే దాన్ని ఖర్చు పెడతా ఉన్నాడు. మనం అందరం ఆలోచించవలసినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటిది మనం ప్రతి ఒక్కరం కూడా
మహిళల, యువకుల, రైతుల, కూలీల, ఉద్యోగస్తుల, వ్యాపారస్తుల, వారు వీరు కాదు. ఈ దేశంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరి కొరకు పనిచేస్తున్నాయి అనేటువంటిది కాక ఆలోచించకపోతే మరిన్ని కష్టాలు, నష్టాలు మనం పడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. 70 సంవత్సరాలు అవుతున్నా ఇవాళ మన పరిస్థితులు చూస్తే 82 కోట్ల మందికి ఇప్పటికీ కూడా పేదరికంలో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకు సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు. ఇది కమ్యూనిస్టులుగా మేము చెప్పడం కాదు. 82 కోట్ల మంది ప్రజలకు రేషన్ కార్డ్స్ ఇచ్చి, రేషన్ ఇస్తూ ఇవాళ పేదరికంలో ఉన్నారు, ఇల్లు లేకుంటున్నారు, బాధల్లో ఉన్నారని చెప్పేసి పాలకులే 82 కోట్ల మందికి ఇవాళ రేషన్ కార్డ్స్ ఇచ్చి ఇవాళ రేషన్ ఇస్తున్నారంటే ఇంతకంటే ఏం కావాలి? ఇంకా ప్రభుత్వమే చెప్తుంది కదా 82 కోట్ల మంది పేదరికంలో ఉన్నారని. మరి ఎవరిని బాగు చేశారు ఈ 70 సంవత్సరాల కాలం నుండి? ఎందుకు ఈ పేదరికాన్ని పోగొట్టలేకపోయారు? సిగ్గుపడాలి పాలకులు. నాటి నుండి నేటి వరకు అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది నాయకులు ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా వస్తున్నారు, పోతున్నారు. కానీ ఏంటంటే సంపద లేక కాదు. మన దేశంలో అపారమైన సంపద వనరులు ఉన్నాయి. కానీ అది ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి కేటాయిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 82 కోట్ల మంది ఇప్పటికీ పేదరికంలో ఉన్నారు అంటే నాటి నుండి నేటి వరకు అధికారం నుండి పరిపాలిస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు, రైతు, కూలీ, పేదవాళ్ళకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ఇవాళ 82 కోట్ల మంది ఇంకా పేదరికంలో మొక్కుతున్నారనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో చూస్తే ఒకప్పుడు 60% పైన ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ ప్రజలు మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి 52% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి రైతులు, కూలీలు ఉన్నారు. కానీ ఈ రోజు వచ్చేసరికి మోడీ గారు అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల 7 మాసాల కాలంలో ఆయన తీసుకున్నటువంటి విధానాలతోటి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి రైతులు, కూలీలు గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలకు వలసపోవడం అనేది జరుగుతూ ఉన్నది. 37% మాత్రమే ఇలా వ్యవసాయ రంగం మీద ఆధారపడి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. ఉన్నారు, బిల్డింగ్ నిర్మాణ రంగంలో పనిచేస్తా ఉన్నారు, కూలీలుగా పనిచేసేటువంటి పరిస్థితి ఇవాళ పట్టణాలకు వలసపోతా ఉన్నారంటే వ్యవసాయ రంగం దెబ్బతినటానికి, రైతులు మొత్తం వ్యవసాయాన్ని వదిలిపెట్టి పోవడానికి కారణం ఎవరు అంటే గత ప్రభుత్వాలు, అట్లనే మోడీ తీసుకునేటువంటి రైతు వ్యతిరేక, వ్యవసాయ రంగానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలే కారణం అని చెప్పేసి ఇవాళ మనం గమనించాలి, మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఈయన గారు అధికారంలోకి వచ్చినటువంటి 10 సంవత్సరాల 7 మాసాల కాలంలోనే సుమారు 1,80,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలో 1,80,000 మంది రైతు బిడ్డలు మానసికంగా ఒత్తిడికి తట్టుకోలేక, తెచ్చిన అప్పులు తీర్చలేక, పిల్లల్ని చదివించలేక, కుటుంబాలను గడపలేక, మోసం చేయడం తెలియదు కాబట్టి వాళ్ళు అమాయకంగా ఏంటంటే ఆత్మహత్యలకు పాల్పడటం. అధికారంలోకి వచ్చిన తర్వాతనే దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 12,600 మంది రైతులు దేశం మొత్తంలో ఇలా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. రైతు వ్యతిరేకమైనటువంటి నల్ల చట్టాలు తీసుకొచ్చాడు. అధికారంలోకి రాకముందు ఏ ఒక్క రైతన్నా కూడా బాధపడకుండా రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం, స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసుని అమలు చేస్తాం, రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తాం అని చెప్పినటువంటి పెద్ద మనిషి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేకమైనటువంటి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను అనేక కష్టాలకు, నష్టాలకు గురి చేస్తున్నాడు ఈ దుర్మార్గుడు. ఇప్పుడు మళ్ళీ రైతు పోరాటాలు ప్రారంభమైనాయి. పార్లమెంటు నడుస్తున్న చట్టాలను వెనక్కి తీసుకున్నాం, కానీ ఏదో రకంగా ఇండైరెక్ట్ గా వాటిని అమలు చేస్తున్నాం. ఇది సరైనది కాదు. మీరు ఈ చట్టాలను ఈ రకంగా వ్యవసాయ విధానం ఉంటే మేము వ్యవసాయం చేయలేము, పంటలు పండించలేము అని చెప్పేసి ఇవాళ మళ్ళీ రైతు పోరాటాలు మొదలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కార్మికులకు న్యాయం చేస్తాను, నేను చేయవాలని
పేదవాళ్ళ కష్టాలు ఏందో నాకు తెలుసు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పెద్ద మనిషి కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చాడు. ఇవాళ 8 గంటలు కాదు బిడ్డ మీరు పనిచేసేది, రోజుకు 12 గంటలు పనిచేయాలి. మీరు సంఘాలు పెట్టుకోవడానికి వీల్లేదు. యజమానులు మీకు నచ్చకపోతే యజమానులు తీసేస్తారు, మీరు ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చాడు మోడీ గారు. ఇది వాస్తవం కాదా అని చెప్పేసి వాళ్ళ మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అదే రకంగా ధరలన్నీ తగ్గిస్తానన్న వ్యక్తి ఎవరైనా కూడా నేను పేదరికం నుంచి వచ్చాను, నిజాయితీ పరుణ్ అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి ఏం చేయాలి? ధరల్ని ఎట్లా తగ్గించాలని ఆలోచించాలి. ఇవాళ మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరైనా సరే ఏం ఆలోచించాలి? నా దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఎట్లా దూరం చేయాలి, నిత్యావసర వస్తువుల ధరలు ఎట్లా తగ్గించాలి అనేది ఆలోచించాలి. కానీ నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్ ధర, పెట్రోల్ ధర, గ్యాస్ ధర, ఎరువుల ధర, నూనె ధరలు అద్దు పద్దు లేకుండా నిత్య జీవిత అవసర వస్తువుల ధరలు 15 రోజులకొకసారి, నెలకొకసారి బాధుడే బాధుడు తప్ప తగ్గించింది లేదే. ఏమ్మా మీరు చెప్పండి, గ్యాస్ ధర ఎంత ఉంది? అప్పుడు గ్యాస్ ధర మోడీ 10 ఏళ్ల కింద ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఎంత పెరిగిందమ్మా? పెరిగిందా లేదా? గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, ఎరువుల ధరలు పెరిగినాయి, నూనె ధరలు పెరిగినాయి. పన్నుల మీద పన్నులు వేయడానికైనా ఈ మోడీని ఢిల్లీ శ్వాసలే కూర్చోబెట్టిందని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున పన్నుల భారం వేసి ఈ ఖజానాన్ని ఏం చేస్తున్నావు నువ్వు, ఎవరికి అందిస్తున్నావు అని చెప్పేసి మనం ఆలోచన చేయాలి. ఈ పన్నులు వేయడం ద్వారానే కాదు, ఇవాళ ప్రజల కష్టార్జితంగా పోగైనటువంటి సంపద 70 సంవత్సరాల నుంచి శ్రమించి పోగు చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని, పెట్టుబడులని, అనేక కంపెనీలని ఇలా హోల్సేల్ గా ఇవాళ కొద్ది మంది వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. సుమారు 40-50 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ రంగ ఆస్తులు ప్రజల ఆస్తులవి. ఆ ప్రజల ఆస్తులు మొత్తం కూడా అమ్మేయటం లేకపోతే వాళ్ళకి లీజుకి వేయటం జరుగుతూ ఉన్నది. వేళ్ల మీద పెట్టి అదాని అమ్మాని ఆగిందా? అయినా లేదు. ఈయన అధికారంలోకి రాకముందు 55,000 కోట్ల రూపాయలు, 55,000 కోట్ల రూపాయలు, లక్షలు కదా, 55,000 కోట్ల రూపాయలు ఆ రకంగా అప్పులుంటే ఇవాళ 1,55,000 కోట్లకు చేరింది. 1,55,000 కోట్లకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అప్పు తెచ్చింది. మీరు ఆలోచించాలి. మనం అందరం కూడా మీకేం పని లేదా కమ్యూనిస్టు నాయకులకు అన్నా ఎందుకు చెప్తున్నది? మీరు చెప్పేది అన్ని 1000% మీద 100 కూడా కాదు. మన తలకాయలన్నీ కుదోబెట్టి ఇవాళ అనేక పద్ధతుల్లో అప్పులు తీసుకొస్తా ఉన్నారు. మన తలకాయల మీద పన్నేస్తా ఉన్నారు. మన కష్టార్జితంగా ఉన్న సంపదను మొత్తం అమ్మేస్తా ఉన్నారు. ఏమనాలిగా? అక్కడ కూర్చొని చేసేటువంటి పని ఇదేనా? నిర్వహణ ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. నిరుద్యోగులకు అన్యాయం చేశాడు. నిరుద్యోగులకు ప్రతి సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పేసి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఊడిపోయేటువంటి విధానాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇట్లా చెప్పుతూ పోవాలంటే చాలా ఉన్నాయి. ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం చేతగాక ఎక్కడ గుడులు కూలగొడతాం, మసీదులు కూలగొడతాం, చర్చిలు కూలగొట్టాలి, ఏ గుడి కింద ఏముంది, ఏ మసీదు కింద ఏముంది అని చెప్పేసి ఈ పని మీద పడ్డారు వాళ్ళు. ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలను రెచ్చగొడతా ఉన్నారు. ఏ మతం అయితే ఏ కులం అయితే మానవులంతా పుట్టే పద్ధతి ఒకటే కదా. ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా తల్లి గర్భం నుంచి ముట్టవలసిందే. ఎవరు ఏ మతానికి సంబంధించిన మనిషి చనిపోయినా బూడిద పాలు లేకపోతే మట్టి పాలు కావాల్సిందే. ఆనాడు పూర్వకాలంలో ఎవరో పెట్టారు. అవి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆ రకంగా ఏంటంటే ఆరాధించుకునేది, అనుభవించేది తప్ప మరొకటి కాదు. కానీ ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలని రెచ్చగొట్టి ఇవాళ ఏంటంటే మారణ హోమం సృష్టించడం అనేది జరుగుతూ ఉన్నది. అనేక రాష్ట్రాల్లో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మణిపూర్లో మంటలు, ఇంకా ఆరులో ఎక్కడ మణిపూర్లో మంటలు పెట్టారు. అక్కడ జాతుల మధ్య తగాద పెట్టి ఆ రకంగా ఏంటంటే వెనకాల ఉండి ఆ రాష్ట్రాన్ని మొత్తం, ఆ రాష్ట్రం అంతా సర్వనాశనమయ్యే పద్ధతుల్లో
ఇలా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం వ్యవహరించడం, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున నష్టం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ రకంగా మోడీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల 7 మాసాల కాలంలో ఇవాళ వాళ్ళు అనుసరించినటువంటి విధానాలు, వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలు, పార్లమెంటులో వాళ్ళు తీసుకొచ్చినటువంటి రైతులకు, కూలీలకు, కార్మికులకు, మహిళలకు, మైనార్టీలకు, ప్రజలకు ఉపయోగకరంగా లేవు. 190% మందికి నష్టం కలిగించేటువంటి దుర్మార్గమైన విధానాలే మోడీ ప్రభుత్వం అనుసరించడం అనేది జరుగుతుంది. దేశాన్ని అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి ఇవాళ నాశనం చేసే కార్యక్రమం తీసుకుంటున్నారు తప్ప మరొకటి కాదు. ఇవాళ దేశ ప్రధాని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒక మానవత్వం ఏమాత్రం కూడా ఉన్నా, మనిషి అనేటువంటి వాడు ఎవడైనా కూడా నా దేశంలో ఇల్లు లేని వాళ్ళందరికీ ఏ రకంగా ఇల్లు కట్టించాలి, వైద్యం అందని వారికి ఏ రకంగా వైద్యం అందించాలి, చదువు రాని వాళ్ళకి ఏ రకంగా చదువు చెప్పాలి, ఏ రకంగా అందరికీ ఉపాధి కల్పించాలి, ఏ రకంగా ప్రజలు ఆరోగ్యంగా కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉండే విధంగా చూడాలని ఆలోచన ఉండాలి. కానీ అదేటువంటి ఆలోచన ఏ మాత్రం కూడా లేదు. ఏదో రకంగా ప్రజల్ని మోసగించి, నమ్మించి, మతం పేరుతోటో, దేవుళ్ళ సెంటిమెంట్ తోటో ప్రజల ఓట్లు దండుకొని కార్పొరేట్ శక్తుల యొక్క డబ్బుని ఖర్చు పెట్టి వాళ్ళ ద్వారా ప్రచారం చేయించుకొని అధికారంలోకి వచ్చి దేశాన్ని అన్ని విధాలుగా అన్ని వ్యవస్థలని ధ్వంసం చేస్తూ ఇవాళ 190% మందిని ముంచేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఉన్నది. ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మోడీ ఈ దేశానికి పనికిరాడు, ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి కాదు, ప్రజల్ని బాగు చేసే వ్యక్తి కాదు, దేశ అభివృద్ధిని కోరుకునేవాడు కాదు, దేశ ప్రజలందరినీ ముంచడానికి వచ్చాడు. కొద్ది మంది చేతుల్లో పెట్టి ఆ రకంగా నాశనం చేయడానికి కూర్చున్నాడు తప్ప బాగు చేయడానికి కాదు అని చెప్పేసి ఇలా సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, అనేక పోరాటాలు నడిపించడం అనేది జరుగుతూ ఉంది. దేశాన్ని కాపాడుకోవాలి, దేశ సంపదని కాపాడుకోవాలి, ఇలాంటి వాళ్ళని మనం అక్కడి నుంచి తప్పియాలనేటువంటి, అక్కడి నుంచి దించాలి, దేశం నుంచి తరిమి కొట్టాలి అనేటువంటి నినాదంతో ఇవాళ సిపిఎం పార్టీ అనేక పార్టీలని, అనేక సంఘాలని, ప్రజాతంత్రవాదులను కలుపుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నడిపించడం అనేది జరుగుతూ ఉన్నది. ఇది కమ్యూనిస్టులు మాత్రమే చేయగలుగుతారు, ఎర్ర జెండా పార్టీకి సంబంధించిన వాళ్ళే చేయగలుగుతారు. మిగతా రాజకీయ పార్టీలకు ఎంతసేపు ఎన్నికలు, పదవుల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంత సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనే తప్ప దేశం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి అనే ఆలోచన ఉందా? మనం చూస్తా ఉన్నాం కదా, సంతలో సరుకు కొనుక్కున్నట్టుగానే ఇవాళ ఓట్లు కొనుక్కుంటలేరా, సీట్లు కొనుక్కుంటలేరా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ రకంగా పదవుల్లోకి వస్తా ఉన్నారు. పగటి వేషగాలలాగా పూటకు ఒక పార్టీ మార్చడం లేదా? ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ. ఒక్కొక్కరికి 3-4 చొక్కాలు ఉంటాయి. ఈ జిల్లాలో కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ జిల్లాలో కూడా చూస్తూ ఉన్నారు కదా. ఒకరి పైన ఒకరు తీవ్రంగా తిట్టుకుంటారు, పార్టీ మారినాక మళ్ళీ కౌగలించుకుంటారు. అసలు వాళ్ళకు సిద్ధాంతం, విధానం ఏమైనా ఉన్నదా? నైతిక విలువలు ఉన్నాయా? నిజాయితీ ఉందా? నిజాయితీ లేని వాళ్ళు, నైతిక విలువలు లేని వాళ్ళు, సేవ అంటే ఏందో తెలియని వాళ్ళు పార్లమెంటు, అసెంబ్లీలు నిండిపోతా ఉన్నారు. అక్రమంగా సంపాదించుకొని, డబ్బులు సంపాదించుకొని అక్రమ పద్ధతుల్లో ఎన్నికల్లో ఓటు కొనుక్కోనో లేకపోతే సీట్లు కొనుక్కోనో ఇవాళ పార్లమెంటు నిండా, అసెంబ్లీల నిండా వాళ్ళే ఉండి వ్యాపారం చేస్తారు. అసెంబ్లీకి పోయే వాళ్ళు ఎలాంటి వాళ్ళు పోవాలి? ప్రజల కొరకు మాట్లాడే వాళ్ళు పోవాలి, ప్రజల గొంతులు వినిపించే వాళ్ళు కావాలి, ప్రజా సమస్యల పైన అక్కడ తీర్మానాలు, చట్టాలు, బిల్లులు తీసుకొచ్చే వాళ్ళు కావాలి. కానీ ఇప్పుడు పార్లమెంట్ కానీ అసెంబ్లీకి పోయే వాళ్ళు కాదు. ఎంతసేపు ఏ రకంగా సంపాదించుకుందాం, మన కాంట్రాక్టులు ఎట్లా వస్తాయి, మనకు ఏ రకంగా పరిశ్రమలు వస్తాయి, ఏ రకంగా మనం లాభపడదాం అనేటువంటి లాభ ఆంక్షతోటే తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఇవాళ నిజాయితీగా ప్రజల తరఫున పోట్లాడేది ఎవరు? కేశిరెడ్డి నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏ రకంగా పనిచేశారు? రాఘవరెడ్డి గారు చేశారు, తర్వాత అనేక మంది మేమందరం కూడా ఎమ్మెల్యేస్గా పనిచేశాం. ప్రజల గొంతు,
ప్రజా సమస్యలను ఎక్కడ వినిపించడమే బాధ్యతగా తీసుకొని పనిచేయడం అనేది జరిగింది. కానీ ఇవాళ కమ్యూనిస్టులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పగటి వేషగాళ్ళలాగా పాలకుల్లో అధికారులకు వచ్చి అతిపెద్ద వ్యాపార రంగంగా మార్చుకుంటున్నారు. అతిపెద్ద వ్యాపార రంగంగా ఆ పార్టీలలో చేరి అధికారంలోకి వచ్చి పదవుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ప్రజల్ని ముంచి ప్రజల సంపద కొల్లగొడతా ఉన్నారు. వాళ్ళ వల్ల ఈ దేశం బాగుపడదు, ప్రజల సమస్యలు పరిష్కారం కావు అని చెప్పేసి ఇవాళ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరిన్ని సమస్యల పోరాటాలు నడిపించడానికి మరి చివరిగా మన తమిళనాడులో ఏప్రిల్లో జరిగేటువంటి అఖిల భారత మహాసభలో ఈ దేశం బాగుపడాలంటే ఏం చేయాలి, ఎలాంటి పోరాటాలు నడపాలి, ఎవరిని కలుపుకురావాలి, ఈ జలిగల్లాగా పీక తినేటువంటి వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలంటే ఏం చేయాలని చెప్పేసి ఫైనల్ గా అక్కడ ఆ నిర్ణయం జరుగుతుంది. ఆ ప్రజాతంత్ర సంఘాలు కలిసి ఏంటంటే ఆ రకమైనటువంటి పోరాటాలకు సిద్ధంగా అవడానికి ఈ మహాసభలో మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ సంవత్సరం అవుతా ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఎందుకు ప్రజలు కోరుకున్నారు? తెలంగాణ ప్రజలు అంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం నుండి అధికారం నుండి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇయ్యలే. ఆయన మాత్రం 100 గదులు కొంప కట్టుకున్నాడు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి అడిగితే వాళ్ళని కాళ్ళు చేతుల వరకు కొట్టి జైళ్లలో పెట్టాడు. అట్లాగే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు గిట్టుబాటు ధరలు కావాలంటే వాళ్ళకు బేడీలు వేసి వాళ్ళని జైల్లో పెట్టలేదు. సమగ్రంగా తెలంగాణ అభివృద్ధి కాలేదు. ఒక గడుల పాలన, ఒక నయా నవాబు లాగా పరిపాలన సాగించాడు. ప్రజాధనాన్ని మొత్తం ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేసి ఖర్చు పెట్టారు. అందుకొరకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు నిన్ను నమ్మి 2 సార్లు అధికారులకు ఉపజెప్పావు. 10 సంవత్సరాలు అధికారం నుండి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. నీ ఇష్టం వచ్చినట్టుగా ఒక నయా నవాబు లాగా, ఒక రాజులాగా, ఒక దొరలాగా గడిల పాలన సాగిస్తా ఉన్నావు. నీకేదైనా చెప్పాలంటే మమ్మల్ని మేము కలుసుకోవడానికి అపాయింట్మెంట్ కూడా లేదు. ప్రజల్ని కలవరు, ప్రతిపక్షాలకు అవకాశం ఇయ్యరు. అందుకే బిడ్డాయిగా చాలు, మీకు పరిపాలించే అర్హత లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని గద్దె మీద కూర్చోబెట్టడం అనేది జరిగింది. వాగ్దానాలు ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇగో ఈ 6 పథకాలు అమలు చేస్తాం. అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. తర్వాత బస్సు ఫ్రీ, అదేవిధంగా రుణమాఫీ అందరికి ఇస్తాం 2 లక్షలు. అదేవిధంగా రైతు భరోసా కింద రైతులందరి ఖాతాల్లో డబ్బులు వేస్తాం. మహిళలకు 2500 ఇస్తాం, గ్యాస్కు 500 ఇస్తాం అని చెప్పి ఇట్లా ఈ గ్యాస్ పథకాలన్నీ చెప్పాడుగా. చెప్పినా లేదమ్మా? ఈ 6 పథకాలు చెప్పారు. 6 పథకాలు ఏది ఏమైనా 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఎన్ని పథకాలు పూర్తయినాయి ఇప్పటికీ? ఇవాళ బస్సు పథకం ఒకటి అయింది. మొన్న మేము సూర్యాపేట బస్ స్టాండ్ దగ్గర టీ తాగుతున్నాం, అక్కడ కారాపోయి మహిళలు బస్సు దిగి కొట్టుకుంటూ వస్తున్నారు. ఆమె చుట్టూ ఈమె పట్టింది, ఈమె చుట్టూ ఆమె పట్టింది. ఏందమ్మా గొడవ పెట్టుకుంటా అని చెప్పంటే అంటే అల్లకపోతే సీటు లేవు, నా సీట్ అని నేను, నా సీట్ అని ఆమె, ఈ రకంగా మేము గొడవ పెట్టుకుంటూ వస్తా ఉన్నాం. బస్సులు జరగలేదు, సీట్లు లేవు, లేక ఈ గొడవలన్నీ పెట్టుకుంటున్నాం. మగవాళ్ళు తిప్పుకుంటున్నాం కింద కూర్చొని. ఆడవాళ్ళు సీట్ల మీద కూర్చుంటే మగవాళ్ళు కింద కూర్చొని కాళ్ళు తిప్పుకుంటూ వాళ్ళు కూర్చున్నారు. ఈ పథకం ఇట్లుందని చెప్పి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 6 పథకాల్లో 1, 2 కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఏమంటారంటే బడ్జెట్ లేదు, కేసీఆర్ మొత్తం ఖజానాన్ని ఖతం చేశాడు, అప్పులు కూడా పుట్టకుండా చేశాడు అని చెప్పేసి అంతకుముందు తెలియదా మీకు? బడ్జెట్ లేనటువంటి సంగతి ఎన్నికల ముందు కూడా మీకు తెలియదా? ఎన్నికల ముందు కూడా మీకు తెలుసు, అప్పులు చేసిన విషయం కూడా తెలుసు. అయినా కూడా ఇవన్నీ చేస్తామన్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఒకటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు
ఆశించి అయితే మీకు ఓట్లేసి అక్కడ గద్దె మీద కూర్చోబెట్టారో దాని ప్రకారంగా మీరు చిత్తశుద్ధితోటి బాధ్యతగా మీరు అమలు చేయకపోతే కేసీఆర్ గారిని ఏ రకంగా పంపించారో మిమ్మల్ని కూడా అదే రకంగా పంపిస్తారు తప్ప మనోడు కాదు. అవునా కదా? ఏమన్నా మీకు చెప్తలేరు? ఆ 6 పథకాలు మిగతాయన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే ఏం చేద్దాం చెప్పండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారులకు వచ్చేటప్పటికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే కేసీఆర్ గారిని పంపించినట్టుగా వీళ్ళు కూడా పంపిద్దామా లేదా? దాని కొరకు పోరాటాలు చేద్దామా లేదా? ప్రజలు తలుసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే ఆ పని జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఏంటంటే మీరు బాధ్యతగా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చిత్తశుద్ధితో ఇప్పుడు ఇంకొక 6 మంత్రుల్ని పెట్టుకోవడానికి అవకాశం ఉంది. లేకపోయారు అనేక సమస్యలు ఉన్నాయి. అందుకొరకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం ఒకటే చెప్తా ఉన్నాం. ఎంతసేపు ఏంటంటే ఒకరిని తిట్టుకోవడం కాదు. నువ్వు దొంగ అంటే అది దాని కొరకేనా? ప్రజలు మిమ్మల్ని ఎందుకుంది? అసెంబ్లీలో తిట్టుకోవడమే, బయట తిట్టుకోవటమే, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకొని కేసులు పెట్టుకోవటం మంచిదే. తప్పుడు పనులు చేస్తే కేసులు పెట్టండి, తప్పేం లేదు. మీరు సందర్భాన్ని బట్టి విమర్శ చేసుకోండి. ప్రజా సమస్యలు మొత్తం కూడా పక్కదారి పట్టించేటువంటి పద్ధతుల్లో ప్రజా సమస్యలు అసలు గాలి వదిలేసి ఒకరిపైన ఒకరు మరి తిట్ట పురాణం పెట్టుకొని ఆ రకంగా కాలం గడుపుతూ మీరు పోతే ప్రజలు ఊరుకోరు, తిరగబడతారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ ప్రభుత్వానికి హెచ్చరికగా చెప్తా ఉన్నాం. ఈ మధ్య మేము 1-2 సార్లు పోయినప్పుడు కలిసి చెప్పాం. రాఘవులు గారు, తమ్మినేని గారు, మేము కలిసి సీఎం గారిని కలిసినప్పుడు చెప్పాం. ఇళ్ల స్థలాల కొరకు గుడిసెలు వేసుకుని ఉన్నారయ్యా. జనగాం జిల్లాలో కూడా వేసుకున్నారు, హన్మకొండలో వేసుకున్నారు, వరంగల్లో వేసుకున్నారు. రాష్ట్రం మొత్తంలో 1,00,000 మంది పేదలు ఈ భూమి మీద పుట్టిన పాపానికి, మీకు ఓట్లేసిన పాపానికి కనీసం 12 గజాల జాగా ఇచ్చి 1-2 గదులు కట్టి కొంప ఏమడుగుతున్నారు పేద ప్రజలు? పేద ప్రజలందరూ కూడా కష్టపడి పనిచేస్తలేరా? 12 గజాల జాగా ఇచ్చి 1-2 రూములు గదులు కట్టించడానికి కూడా మీకు ఏంటి నొప్పి? బడ్జెట్ మీ కాడ బడ్జెట్ లేదా? ఆ బడ్జెట్ ఎడిపోతుందో తెలియట్లేదా? అందుకొరకే మీరు వెంటనే ఆ గుడిసెలు తీసే కార్యక్రమం మానుకోండి. గుడిసెలు వేసుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టి వాటిని తగలబెట్టి కేసులు పెట్టి పని చేయొద్దు. మీకు చేతనైతే, మీకు మానవత్వం ఉంటే గుడిసెలు ఎక్కడెక్కడ వేసుకున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వండి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి. మీరు ఆ పని చేయకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి బలవంతంగా గుడిసెలు బీకేసే కార్యక్రమం చేస్తే మీ గుడిసెలు కూడా తర్వాత బీకేస్తారు బిడ్డ అని కూడా చెప్పడం అనేది జరిగింది. దానికి ఆ పోరాటానికి మనం సిద్ధంగా అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి? నిరుద్యోగ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి? రైతు భరోసా కింద ఇస్తున్నటువంటి డబ్బులు ఎందుకు ఇస్తలేరు? ఈ విషయాలు కూడా అన్ని కూడా చెప్పడం అనేది జరిగింది. దురదృష్టం ఏంటంటే నేను ప్రారంభంలోనే చెప్పాను, అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తుంది ఎవరు ఈ సమాజంలో? అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తుంది, అందరికంటే ఎక్కువ ప్రజలున్నది ఎవరు? రైతులు, కూలీలు, కార్మికులు, చేతి వృత్తిదారులు. ఈ సంపదకు మూలం ఎవరు? వీళ్ళు పని చేయకపోతే పంటలు లేవే, వీళ్ళు పని చేయకపోతే భవనాలు లేవే, వీళ్ళు పని చేయకపోతే ఏ వస్తువు కూడా లేదే. అందరికంటే ఎక్కువ కష్టపడతారు. సంపదకు మూలం అందరికంటే ఎక్కువ కష్టాల పాలు, అందరికంటే ఎక్కువ పేదరికం, అందరికంటే ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారు. ఏం దురదృష్టం ఇది? ఇటువంటి ముదృష్ట పాలకులు ఉన్నారు మన దేశంలో, మన రాష్ట్రంలో. 75 సంవత్సరాల నుంచి నాటి నుండి నేటి వరకు అధికారం నుండి పరిపాలిస్తున్న పాలకులు వాళ్ళు తీసుకునే విధానాలతోటే మనకి ఈ పరిస్థితి వచ్చింది తప్ప ఇంకోటి కాదు. అందరికంటే ఎక్కువ ఓట్లు వేస్తాము, అందరికంటే ఎక్కువ కష్టపడతాము. సంపద మూలం మనమే, వాళ్ళ బతికిచ్చేది మనమే, తిండి పెట్టేది మనమే, బంగ్లాలు కట్టేది మనమే, రోడ్లు వేసేది మనమే, కార్లు నడిపేది మనమే. అందరికంటే ఎక్కువ పేదరికంతో వైద్యం అందదు, ఇల్లు ఉండదు, చదువు ఉండదు, పేదరికంతో సస్తు బతకాలి. దీనికి కారణం ఏంటంటే మన చేతుల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. ఇది అందరికంటే 2 కోట్ల మంది పేదరికంలో ఉందని చెప్పి రేషన్ కార్డ్స్ ఇస్తున్నారు. ఆ త్వరలో రాజుల్లాగా వాళ్ళు స్కీమ్లు ఇస్తుంటారు అన్నమాట మనకు. వాళ్ళు మనకేం 100 రూపాయల 1000 రూపాయల పథకాలు మన ముఖాన కొట్టి
వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల పథకాలే వారుగా చేస్తుంటారు. మీరు 100 రూపాయలు 1000 రూపాయల పథకాలతో ఇక్కడనే మీరు వెట్టి చాకరీ చేస్తూ బతకండి. మీరు మాత్రం వేలు లక్షల కోట్ల రూపాయలు కొట్టేసి బ్యాంకులలో కొట్టేసి భోగభాగ్యాలు అనుభవిస్తాం. మన అమాయకత్వం కాదా? మన చేతిలో ఆయుధం ఉంది. మనం పోరాడితే మనం అందరం కూడా 82 కోట్ల మంది పోరాడితే ఊరితే గాల్లో కొట్టుకుపోతారు. పోరాడకపోయినా ఓట్లు వేసినప్పుడన్నా కనీసం గుద్దుతే అట్లా పోతారు. ఓట్లు వేయం, పోరాటాలకి రావు. దీన్ని మన ఆసరా చేసుకొని మన అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏంటంటే దేశ సంపదను కొలగొడతా ఉన్నారు. కాబట్టి ప్రతి పేదవాడు ఈ వాస్తవాలను గమనించాలి. ఇది మనందరి ఉమ్మడి కుటుంబం. వినండమ్మా, భారతదేశం అనేది ఉమ్మడి కుటుంబం. తెలంగాణ రాష్ట్రం అనేది ఉమ్మడి కుటుంబం. మన బడ్జెట్ అనేది మన అందరి వాటా ఉంది. వాళ్ళు పన్నులు వేస్తే భవిష్యత్ అంతా వాళ్ళు తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ సర్కార్కి 60% అధికారాలు ఉంటే రాష్ట్ర సర్కార్కు 40% అధికారాలు ఉన్నాయి. దేశ భవిష్యత్తు, ప్రజలందరి భవిష్యత్తు ప్రతి ఒక్కరిది కూడా పార్లమెంటులో అసెంబ్లీలో తీసుకునేటువంటి నిర్ణయాలపైన ఆధారపడి ఉన్నాయి. వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది, చెడు నిర్ణయాలు తీసుకుంటే చెడే జరుగుతుంది. అందుకని 70 సంవత్సరాల నుంచి మంచి నిర్ణయాలు మనకు అనుకూలమై తీసుకోవటం లేదు. మన పొట్టగొట్టే విధానాలే తీసుకుంటున్నారు. మంచి నిర్ణయాలు మనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే మనం పేదరికంలో ఉండము. ఈ రేషన్ కార్డ్స్ కూడా మనకు అవసరం ఉండేది కాదు. నాటి నుండి నేటి వరకు వాళ్ళు తీసుకునే ఈయన దిగి ఆయనెక్క, ఆయన దిగి ఈయనెక్క, ఎవడెక్కినా మన మీద ఎక్కడం తప్ప ఏమీ లేదు. మన గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వాలు రాలేదు. దీన్ని గమనించి దీనికి పరిష్కారం ఏంది? పోరాటాలే పరిష్కారం. పోరాటాలే పరిష్కారం. తెలంగాణ గడ్డ పైన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగటం వల్లనే కదా 10 లక్షల ఎకరాల భూమి పేదవాళ్ళకు పంపిణీ జరిగింది. వెట్టి చాకిరీ రద్దయిందంటే ఆ పోరాటం ఫలితమే కదా. సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ వచ్చిందంటే ఆ పోరాటం ఫలితమే కదా. దొరలు, జమీందారులు, జాగీర్దారులంతా గడువులను పెట్టి పారిపోయారంటే ఆ పోరాటం ఫలితం కాదా? ఎర్రజెండా పోరాటాలు లేకపోతే ఏ సమస్య కూడా పరిష్కారం కాలే. ఇప్పటికీ ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నాయంటే కూడా ఇవాళ ఉపాధి హామీ చట్టం వచ్చింది, ఎర్రజెండా ఇవాళ అటవీ హక్కుల చట్టం వచ్చింది, ఎర్రజెండా పోరాటాల వల్లనే వచ్చింది. భూ సంస్కరణ చట్టం వచ్చింది, పోరాటం వల్లనే వచ్చింది. కొన్ని రైతులకు, కార్మికులకు అనుకూలమైన చట్టాలు వచ్చినాయంటే పోరాటాల వల్ల వచ్చినాయి తప్ప ఇంకోటి కాదు. మేము ఉదయం నేను అబ్బాస్ భాయ్ రవి కలిసి అక్కడ హోటల్ దగ్గర కూర్చున్నాం, టీ తాగుతున్నాం. నా దగ్గరికి వచ్చాడు, నన్ను గుర్తుపట్టి, ఏంటన్నా ఎక్కడికి పోతున్నానంటే ఇట్లా మీ జనగాం జిల్లా పార్టీ మహాసభ ఇక్కడ బహిరంగ సభ ఉంది. వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మీ జెండా దురదృష్టం ఏంటంటే మీలాంటి పార్టీలు, కమ్యూనిస్టు ఉద్యమము, కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడటం వల్లనే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నష్టం జరుగుతుంది. ప్రజలు మరిన్ని కష్టాల పాలవుతున్నారు. చట్టసభల్లో మీ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ప్రజలు మీ ఉద్యమాలు పెరగాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా పెరుగుతున్నాయి. నిన్న కాక మొన్న ఎక్కడ శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అధికారంలోకి వచ్చిందో, అనేక దేశాల్లో కమ్యూనిస్టులు గెలుస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడైతే ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ అధికారాలని పరిపాలిస్తున్న రాజ్యాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ప్రజలన్నీ సమస్యలు పరిష్కారం చేసుకుంటా ఉన్నారు. అది చైనా కానీ, క్యూబా కానీ, వియత్నాం కానీ, కొరియా కానీ, లావోస్ కానీ, కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా అధికారంలో ఉన్న రాజ్యాల్లో సోషలిజం అమలవుతా ఉన్నది. ఆ దేశాల మీరు పోయి మీరు దీటి పెట్టి వెతికినా ఒక్క బిచ్చగాడు కనిపించడే, నిరుద్యోగి లేడే, నిరక్షరాస్యులు లేడే, ఇల్లు లేని వాళ్ళు లేరే. ఆ దేశాల్లో ఉన్న ప్రజలందరూ అందరికందరూ కష్టపడి పనిచేస్తారు. వచ్చిన సంపాదన అందరూ షేర్ చేసుకుంటారు. అక్కడ పేదవాళ్ళని చేరేస్తా ఉన్నారు. 100 మంది ఉంటే 100 మంది చేరుతుంది. ఎక్కడది? ప్రపంచ మ్యాప్లో ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా సోషలిజం ఉన్నటువంటి దేశాలు మాత్రమే అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తుంది. మన పక్కనే ఉన్న చైనాకు మనకు సరిహద్దు గొడవలు ఉండొచ్చు, సరిహద్దులో భూమి తగాదాలు ఉండొచ్చు. మనతో పాటు స్వతంత్రం పొందిన దేశం చైనా.
మనతో సమానంగా జనాభా కలిగిన దేశం. ఇవాళ చైనా దేశాన్ని పోయి చూస్తే ఒక్క బిచ్చగాడు లేడు, ఒక నిరుద్యోగి లేడు, ఇల్లు లేనివాడు లేడు, వైద్యానికి బాధపడేవాడు లేడు. వ్యవసాయ రంగం మనం 3-4 పుట్టు అందించడానికే మనం గొప్ప చెప్పుకుంటామే. ఒక్క ఎకరంలో 10 నుంచి 12 పుట్ల ధాన్యం పండిస్తా ఉన్నారు. ఆడ పరిశ్రమలు డెవలప్ అవుతా ఉన్నాయి, వ్యవసాయ రంగం డెవలప్ అవుతుంది, అన్ని రంగాల్లో వాళ్ళు ఐటీ రంగంలో బ్రహ్మాండంగా దూసుకుపోతా ఉన్నారు చైనా. అందుకనే దీనికి పరిష్కారం ఏంటంటే 75 ఏళ్ళు కాదు కదా, ఇంకా 75 సంవత్సరాలు ఈ పార్టీలు ఉంటే ఈ ప్రజల సమస్యలు పరిష్కారం కావు. మనలో పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ఎర్ర జెండా చూపించే మార్గమే ఎర్ర జెండా పోరాటాలు. మార్కిజం అనే సిద్ధాంతం ద్వారా జరిగేటువంటి పోరాటాలు తప్ప మరొకటి కాదు. ఈ పార్టీలు ఎంతసేపు ఎన్నికల్లో ఎర్రబెట్టి ఆశల నుంచి కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పార్టీలు వస్తున్నాయి, కుటుంబ లిమిటెడ్ కంపెనీ లాగా నడిపిస్తా ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది పబ్లిక్ షేర్స్, మొత్తం ప్రజల పార్టీ, ప్రజల సంపద, ప్రజలు కష్టపడతారు, ప్రజలకు పంచుతారు. కాబట్టి ఏంటంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రపంచ మ్యాప్లో ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఎర్ర జెండా పని అయిపోయింది అని చెప్పుకున్నటువంటి దేశాల్లోనే ఎర్ర జెండానే మనకి దిక్కు, కమ్యూనిస్ట్ పార్టీ మనకి దిక్కు, సోషలిజం రావాల్సిందే, ఈ పెట్టుబడిదారీ విధానాలు మనకు పనికిరావు అని చెప్పి ఒక్కొక్క దేశం ఎర్ర జెండా నాయకత్వంలో పోరాటాలు చేసి ఎన్నికల్లో గెలుస్తా ఉన్నారు. ఒక్కొక్క దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలోకి వస్తా ఉన్నాయి, ఉన్న దేశాలు అభివృద్ధి అవుతున్నాయి, కొత్త దేశాలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే దీనికి పరిష్కారం ఒకటే. మీరు కొంతమందికి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా అంటే కొంతమందికి అసలు తలకెక్కదు. ఎర్ర జెండా అంటేనే వాళ్ళకి ఎలర్జీ. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఎర్ర జెండా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే చెప్తుంది, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఈ ప్రకృతి నుంచి వచ్చిన ఈ సంపదలో హక్కు ఉన్నది. ప్రతి మనిషి అనుభవించాలి, కొద్ది మంది అనుభవించడం కాదు, అందరూ ఎర్ర జెండా. అందుకని పెట్టుబడిదారీ విధానాలకు, కార్పొరేట్ విధానాలకు కమ్యూనిస్టులు చూపించేటువంటి విధానాలే పరిష్కార మార్గం తప్ప మరొకటి కాదు. ఇవాళ ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు కావాలన్నా, ఇళ్ల స్థలాలు కావాలన్నా, కూలీ రేటు పెరగాలన్నా కనకాల రెడ్డి గారు ఇంతకుముందే చెప్పాడు. జనగాం జిల్లాలో ఎన్ని పోరాటాలు చేస్తా ఉన్నారు మీరు, మీ మీద ఎన్ని కేసులు పెట్టారో మాకు తెలుసు, మేము కూడా వచ్చి విజిట్ చేశాం. ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈ కేసులు అంటే తెల్లారిపోయి మళ్ళీ జైలు పోయి మళ్ళీ గురి చేశారు, అవునా కదా? అందుకనే ఆ రకంగా పోరాడితే తప్ప వాళ్ళు ఇక వీళ్ళు మొండోళ్ళు. మనం అడిగేది ఏంటి? బంగ్లా కట్టి ఏమని అడగట్లే, కాల్గొని ఏమని అడగట్లే, ఉద్యోగం ఏమని అడగట్లే. అరే మీరు బతకాలరా బాబు, ఈ భూమి మీద పుట్టేందుకు మీకు ఓట్లేసిన పాపానికి ఒక 15 గజాల జాగీర్ అంటే కూడా నింపా వాళ్ళకి. ఒక 5 లక్షల రూపాయలు ఈ కుప్ప కట్టుకోవడానికి కూడా 10 కోట్ల ఇల్లు ఉండొచ్చు, 4-5 కోట్ల రూపాయల కార్లు ఉండొచ్చు, 1-2 కేజీల బంగారం ఉండొచ్చు. మనకు మాత్రం ఏంటంటే గంటె జాగ కూడా ఉండదు. ఎంత అన్యాయం ఇది! వాళ్ళకంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నాం. అందుకొరకే ఇవాళ సిపిఎం పార్టీ ఒకటే నిర్ణయించుకుంది, ఇప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి దివాళాకోరు ప్రజా వ్యతిరేక విధానాలు వెనక్కి పోవాలంటే, ప్రజలకు న్యాయం జరగాలంటే, వాళ్ళు కూలీలా, కార్మికుల, రైతుల, ఎవరైనా సరే వీళ్ళందరినీ కూడా కూడగట్టి పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు నడిపించాలి. ప్రభుత్వాల మీద యుద్ధం చేయాలి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. పోరాటాల ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది తప్ప పైరవుల ద్వారా కాదు అనేటువంటిది నిర్ణయించుకొని సిపిఎం పార్టీ ఆ రకమైన పోరాటాలు నడిపించడం కొరకే ఇవాళ గ్రామ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు ఈ మహాసభ జరుపుకుంటాం. కాదు, మేము జరిపే మహాసభలో బలమైన చర్చ జరుగుతుంది. జనగాం జిల్లాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటి మీద చర్చ జరుగుతుంది, తీర్మానాలు చేస్తారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ఏ సమస్యల మీద మనం పోరాడాలి, భారతదేశం బాగుపడాలంటే ఏ సమస్యల మీద మనం పోరాడాలని చెప్పి నిర్దిష్టంగా నిర్ణయించుకొని ఆ రకంగా సమరశీల పోరాటాలు నడిపించడానికే ఈ మహాసభలను జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి జనగాం జిల్లా ఎంతో చరిత్ర ఉన్నటువంటి జిల్లా, అనేక మంది వీరులు పుట్టినటువంటి గడ్డ ఇది.
అనేక మంది వీరులు ఇక్కడ ఈ జెండాని పార్టీని ఉద్యమం నిర్మించినటువంటి చరిత్ర ఉన్నది. మీకు పోరాటాలంటే కొత్త కాదు. కాబట్టి రాబోయే కాలంలో ఇవాళ రేపు ఇక్కడ జరిగేటువంటి మహాసభలో తీసుకునేటువంటి నిర్ణయాలు, పోరాట కార్యక్రమాలు రూపొందించుకొని వాళ్ళు సిపిఎం పార్టీ ఏ కార్యక్రమాలు చేయడానికి మీరు బలపరుస్తూ ఈ ఉద్యమాలని పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి అందరికందరూ సహకరించాలని, తర్వాత మనం ఇక్కడ కూర్చుని మనం అంతా ఎవరో సైనికులం, అవునా కాదా? మీరు ఒకసారి గట్టిగా వినాలమ్మా, సైనికులమా కాదా? మహిళల ఆదిశక్తులా కాదా? మరి ఇవాళ రేపు జరిగేటువంటి మహాసభలో తీర్మానాలు చేసి తీసుకునేటువంటి నిర్ణయాలని, వీళ్ళు తీసుకునే పోరాటాలని ముందు తీసుకెళ్ళటానికి మనమంతా సిద్ధమా కాదు? ఒకసారి చేతులు చెప్పండి. సిపిఎం పార్టీ నడిపించే పోరాటాలు జయప్రదం కాదు. సిపిఎం పార్టీ నడిపించే పోరాటాలు, సిపిఎం పార్టీ నడిపించే పోరాటాలు ప్రజా పోరాటాలు, ప్రజా పోరాటాలు. దానికి మేమంతా సైనికులుగా, మేమంతా సైనికులు. తెలంగాణ సిపిఎం రాష్ట్ర కమిటీ వైపు నుంచి ప్రత్యేకంగా ఈరోజు సభ ర్యాలీ చాలా బ్రహ్మాండంగా జరిపినందుకు మీ అందరికీ అభినందనలు. ఈ మహాసభ జయప్రదంగా ముగించాలని, మరి మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆశిస్తుంది. నాకు ఈ అవకాశం కలిపి వాస్తవంగా తమ్మినేని గారు రావాలి. తమ్మినేని గారు కొన్ని అనివార్య కారణాల వల్ల, ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉండడం వల్ల రాలేకపోయాడు. అందుకనే ఆయన స్థానంలో మరి నేను ఇక్కడికి రావడం అనేది జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.